పెళ్ళికొడుకు వాళ్ళు అక్షయ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న అవని ఫ్యామిలీ మొత్తం వెళ్లి వాళ్ళని హారతి ఇచ్చి మరీ ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇంతలో పెళ్లి పందిరిలోకి పెళ్ళికొడుకుని తీసుకొని వచ్చి పూజలు జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు దుర్ముహూర్తం వచ్చేస్తుంది. పెళ్లి కూతురును కూడా తీసుకొని రండమ్మా అని చెప్పేసైతే చెప్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని ప్రణతిని తీసుకొని రావటానికి తన రూమ్‌కి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి ఎంతకీ కనిపించకపోవటంతో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంకెక్కడ ఉంది, ఎప్పుడో వెళ్ళిపోయింది కదా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ప్రణతి రూమ్‌లోకి వచ్చి ప్రణతి, ప్రణతి అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఎంతకీ కనిపించకపోవటంతో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రణతి అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ టేబుల్ మీద ఉన్న ఒక లెటర్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈ లెటర్ అని చెప్పేసైతే తనని చేసి చూస్తూ ఉంటుంది. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయితోనే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. ఆ అబ్బాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను అని చెప్పేసైతే ఆ లెటర్‌లో ప్రణతి రాసేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ప్రణతి ఇంత పెద్ద పని చేసిందా? ఇప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలి నేను అని చెప్పేసైతే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి ప్రణతి ముందే ఈ విషయం చెప్పి ఉంటే బాగుండేది కదా అని చెప్పేసైతే అనుకుంటూ అలా ఆలోచిస్తూ అక్కడ ఉండిపోతూ ఉంటుంది.